Hi, my dear aspirants. SSC, CGL, MTS, CHSL ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నుంచి మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన టాపిక్స్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇవాళ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అందులో మొదటిది, ఏ పర్సన్ విత్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. ఒక నిర్దిష్ట ఉద్యోగంలో అనుభవం కలవాడు అని దానికి మీనింగ్ అనమాట. వెటర్నర్, అనుభవజ్ఞుడు అని పిలుస్తాం. ఏదైనా ఒక జాబ్ లేదంటే ఆక్యుపేషన్లో నిర్దిష్టమైన ఉద్యోగంలో చాలా అనుభవం కలవాడు, లాంగ్ ఎక్స్పీరియన్స్ కలవాడిని ఈ వెటర్నర్, అనుభవజ్ఞుడు అంటారు. తర్వాత పదం, వర్డ్స్ రిటన్ ఆన్ టోమ్. టోమ్ అనగా సమాధి. దీనికి ఆన్సర్ ఎపితప్, శిలాశాసనం. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి సమాధిపై రాయబడే అక్షరాలు, వారి జనన మరణాలు కావచ్చు, ఇటువంటి వాటిని ఎపితప్ అంటారు, శిలాశాసనం. వర్డ్స్ దట్ ఆర్ రిటన్ ఆర్ సెడ్ అబౌట్ ఏ డెడ్ పర్సన్. చనిపోయిన వారి గురించి చెప్పే పదాలు లేదా అక్షరాలు, ఎస్పెషల్లీ వర్డ్స్ రిటన్ ఆన్ ఏ స్టోన్. ఆ స్టోన్ మీద రాయబడినవి వాటిని శిలాశాసనము అంటారు. తరువాతది, సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. ఏదో వాడుకలో ఇప్పుడు ఉపయోగం లేనిది. ఒకప్పుడు ఉపయోగంలో ఉన్న ఇప్పుడు వాడుకలో ఉపయోగం లేనిది. సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. దాన్ని మనం అబ్సల్యూట్ వాడుకలో లేనిది అని అంటాము. ఒకప్పుడు వాడుకలో ఉండి ఇప్పుడు ఉపయోగంలో లేనిది అబ్సొల్యూట్, వాడుకలో లేనిది అని మనం ప్రస్తావిస్తాం. తరువాతది, వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్. ఒక వ్యక్తి లేదా ఆమె లేదా అతను ఏదైనా ఒక దానిపై ఆధారపడేవాడు, లేదంటే ఏదైనా ఒక డ్రగ్ అనగా అది ఔషధం లేదా ఇంకేదైనా కావచ్చు, వాటిపై ఆధారపడేవాడు ని ఎడిక్ట్, వ్యసనపరుడు అని పిలుస్తాము. వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్ ఈజ్ ఎడిక్ట్, వ్యసనపరుడు. వ్యసనపరుడు, అలవాటు మధ్య భేదాన్ని మనం గ్రహించుకుంటే, మనం అలవాటుగా కొన్ని పనులు చేస్తూ ఉంటాము. అయితే వ్యసనపరుడు అదే పనిగా ఒక పనిని రిపీటెడ్గా అది చేయకుంటే ఇక కష్టం అన్నట్టుగా అలవాటుని ఏర్పరచుకుంటే దానిని వారికి గల వ్యసనంగా భావిస్తాము. కొంతమందికి 1 or 2 times పర్ డే టీ తాగడం అలవాటుగా ఉంటుంది, టీ లేదా కాఫీ లాంటివి. కొంతమంది టీ తాగకుంటే ఉండలేము, రోజుకి 10 సార్లైనా తాగాల్సిందే అని భావిస్తారు చూడండి. అది వారికి గల ఆ టీ అలవాటు వ్యసనంగా మారింది అని అర్థం. అటువంటి సందర్భంలో ఎడిక్ట్ అనే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్ ఈజ్ కాల్డ్ ఎడిక్ట్. ఇలా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనం తెలుసుకున్నాం ఈరోజు. రేపు కూడా కొన్ని తెలుసుకుందాం. ఇవన్నీ ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వచ్చినవి. మనం ఇలా రోజు కొన్ని నేర్చుకుంటూ మన ఎగ్జామ్ ప్రిపరేషన్ని కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఇంకా నేనేమైనా మార్పులు చేసుకోవాలి చెప్పడంలో అయితే కొంచెం సూచించండి. నా ప్రిపరేషన్తో పాటు మీ ప్రిపరేషన్ కూడా మొదలు పెడతారని ఆశిస్తున్నాను. రేపు వేరొక టాపిక్ లేదా ఇదే టాపిక్ కంటిన్యూషన్తో మీ ముందుంటాను. నమస్కారం.